మహిమకు ఘనతకు అర్హుడైనటువంటి ప్రభువైన యేసయ్య ఉన్నతమైన నామములో మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని చదివి ధ్యానం చదివి ఈ పూట మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. ఆకాశమును భూమియు గతించిపోనును గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ లోకంలో తప్పిపోయేవి చాలా ఉన్నాయి, కానీ తప్పిపోనిది ఒకటి ఉంది ఈ భూమి మీద. దాని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఇప్పుడు మనం చూస్తున్న ఈ భూమి కూడా దాని స్థానము తప్పిపోయే రోజు ఒకటి ఉంది. మనం చూస్తున్నటువంటి పైన ఉన్న ఆకాశము కూడా ఒకానొక దినాన అది చాప వలె చుట్టబడిపోయే రోజు ఒకటి రాబోతుంది. ఇప్పుడు మన కళ్ళ ఎదుట ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి స్థితులు, పరిస్థితులు, వస్తువులు, వాహనాలు, స్థలాలు, బిల్డింగులు ఏమైనా కావచ్చు, ఇవన్నీ వాటి పరిస్థితులు, స్థానాలు తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ భూప్రపంచంలో తప్పిపోనిది ఒకటి ఉంది. అది దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. అదేంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాట. ఆకాశము భూమి గతించిన కానీ నా మాట గతించదు అని దేవుడు చెప్పాడు. ఈ లోకంలో ఎన్నైనా గతించిపోవచ్చు, ఎన్నైనా తొలగిపోవచ్చు, లయము అయిపోవచ్చు, కానీ దేవుని మాట ఎన్నడూ ఎప్పుడు నిరర్ధకము కానిది. ఇప్పుడు మనం చూస్తే ప్రపంచంలో ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని సంభవాలు సంభవిస్తున్నాయి, ఇన్ని విపత్తులు సంభవిస్తున్నాయి. కానీ ఇవన్నీ జరుగుతున్నా ఇప్పటికీ దేవుడు చెప్పిన మాట నిరర్ధకము కాలేదు, అది నెరవేర్చబడుతూనే వచ్చింది. ఒక్క సొన్నైనను ఒక్క పొల్లైనను కూడా ఆయన చెప్పిన మాటలో తప్పిపోదు. అది గొప్ప విషయం. ఈరోజు ఏవైనప్పుడు ఈ లోకంలో ప్రపంచమే తల్లక్రిందులైపోవచ్చు, పరిస్థితులే మారిపోవచ్చు, దేశాలు అల్లకులమైపోవచ్చు, కానీ ఈ భూమి మీద తప్పిపోన్నది దేవుని వాక్యము, దేవుని మాట అనేది మనకు అర్థం కావాలి. అందుకే ఈరోజు మనం ఎలా బ్రతకాలి, దేన్ని బట్టి బ్రతకాలో తెలుసా? లోకాన్ని బట్టి కాదు, లోకంలో ఉన్న వాటిని బట్టి కాదు, దేవుని మాటను బట్టి మనం బ్రతికే వారమై ఉండాలి. ఎందుకంటే ఆ దేవుని మాటే ఈరోజు మనం బ్రతికించేది, మనల్ని నిలబెట్టేది, మనల్ని నడిపించేది, మనల్ని స్వస్థపరచగలిగేది, మనల్ని బలపరచగలిగేది, స్థిరపరచగలిగేది. అందుకే ఆ మాట నిరర్ధకము కానేరదు. భూమైనా పాడైపోద్ది, చెడిపోద్ది, పతనమైపోద్ది, పంచభూతములు లయమైపోతాయి. ఈరోజు నీ కంటి కనబడే పంచభూతాలు కూడా లయమైపోయే రోజు రాబోతుంది. కానీ దేవుని మాట మాత్రం నిరర్ధకము కానేరదు. దేవుని మాట మాత్రం అలాగే ఉంటుంది, అలాగే స్థిరంగా ఉంటుంది. అందులో దేవుని మాటలో ఒక సున్నైన పొల్లైన తప్పిపోదు. దాంట్లో కూడా మనం కలపడానికి కూడా ఏది లేదు. ఈరోజు చాలామంది దేవుని వాక్యాలు అనేకమైనవి కలిపి మాట్లాడేటువంటి వారు ఉన్నారు, సొంత కల్పితాలు చెప్పేటువంటి వారు ఉన్నారు దేవుని మాటలో. కానీ దేవుని మాటలో ఇది కలపడానికి కూడా లేదు, అందులో ఇది తీసేయడానికి కూడా లేదు. ఎందుకంటే అది నిత్యము నిలిచేది, నిత్యము ఉండేది, నిత్యము ఆ దేవుని మాట నెరవేర్చబడేది. ఆ దేవుని మాటకు అంత శక్తి ఉంది, అంత ప్రభావం ఉంది. అట్టి దేవుని వాక్కు చేత, ఆ మాట చేత ఈ ప్రపంచం నిర్మించబడ్డాయి. ఆ మాట చేతే మనుషులు అందరూ కూడా నడిపించబడుతున్నారు. కనుక ఈరోజు ఇవన్నీ తొలగిపోయినా దేవుని మాట తొలగిపోదు. అందుకే ఈరోజు మనం ఆయన మాటను బట్టి బ్రతికే దేవుని బిడ్డలమై ఉండాలి. ఆ విధమైనటువంటి దేవుని వాక్కు చేత నడిపించబడే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. యేసునికి వందనాలు, స్తోత్రాలు ప్రభు. నీ సన్నిధిలో ఈ లోకంలో తప్పిపోనిది నీ వాక్యం మాత్రమే, నీ మాట మాత్రమే. అలాంటి తప్పిపోని నీ మాటను బట్టి నాను కూడా నడిపించమని, మమ్మల్ని కూడా బ్రతికించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.